పెద్ద నోట్లను రద్దు చేయడంతో విశాఖలో చిల్లర సమస్య తలెత్తుతోంది. దీంతో ఖాతాదారులు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. పాత నోట్లను మార్చుకునే అవకాశం ఉండటంతో బ్యాంకులన్నీ కస్టమర్లతో కిటకిటలాడుతున్నాయి. విశాఖలో తాజా పరిస్థితిని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. 500-1000 రూపాయల నోట్ల రద్దు అవడంతో మొత్తం ప్రస్తుతం చిల్లర సమస్య ఏర్పడింది. దీంతో ఇవాళ నుంచి కూడా బ్యాంకుల వద్ద కూడా పెద్ద ఎత్తున ఖాతాదారులందరూ కూడా క్యూ కట్టిన పరిస్థితుంది. రోజుకు 4000 మాత్రమే ఇక్కడ వాటి నోట్లను చలామణి చేసుకునే సదుపాయం కల్పించడంతో బ్యాంకుల వద్ద పెద్ద ఎత్తున క్యూ ఉన్నారు. అలాగే బ్యాంకుల వద్ద కూడా ప్రత్యేకంగా సదుపాయాలు కూడా కల్పించిన పరిస్థితి మనం ప్రస్తుతం సీతమ్మదారిలో ఉన్న ఆంధ్ర బ్యాంక్ వద్ద ఇక్కడ చూడొచ్చు. ఏదైతే బ్యాంకులో ఈ నోట్లను చలామణి చేసుకునేందుకు కానీ అలాగే బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఇక్కడ టెంట్లు అలాగే చైర్లు లాంటివి కూడా ఏర్పాటు చేసి ఇక్కడ టోకెన్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. అందరికీ ఇక్కడికి ఎవరైతే బ్యాంకుకి నోట్ల చలామణి చేసుకోవడానికి వస్తారో వాళ్ళందరికీ కూడా ఈ టోకెన్ సిస్టమ్ ఇస్తున్నారు. టోకెన్ వైజ్గా అంటే ఒక 50 మందిని ముందు పంపించి వాళ్ళు బయటికి రాగానే మరొక 50 మందిని నోట్ల చలామణి కోసం లోపలికి పంపిస్తున్న పరిస్థితి ఉంది. అయితే దీంట్లో సీనియర్ సిటిజన్స్ నుంచి కొన్ని అభ్యర్థనలు అయితే వస్తున్నాయి. వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఇక్కడ ఏర్పాట్లు చేశారు కదా, ఎలా ఉన్నాయి? ఏర్పాటు చాలా బాగున్నాయండి. కానీ ఒకటి ఇదే నాది, సీనియర్ సిటిజన్ వేరే కౌంటర్ పెడితే బాగుందని చూస్తున్నాను. సీనియర్ సిటిజన్ నిలబడలేరు కదా, అందుచేత వేరే కౌంటర్ సీనియర్ పెడితే మంచిది. కానీ వాళ్ళ స్టాఫ్ని ఎక్కడ నిలవని మనకు తెలియదు కదా, దాని గురించి వాళ్ళు ఉండాలి. కానీ అరేంజ్మెంట్ ఇస్ వెరీ గుడ్. కానీ అక్కడ బందోబస్తు కూడా కొద్దిగా పోలీస్ బంద్ పెట్టి నెంబర్ 1 by 1 గబగా చేస్తే అయిపోతుంది. ఇంకా స్టెయిన్ ఉండదు. బ్యాంకుల వద్ద ఈ నోట్ల చలామణి కోసం వచ్చే వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసినప్పటికీ కూడా తమలాంటి సీనియర్ సిటిజన్లకు కొంత వెసులుబాటు కల్పిస్తే బాగుండేది. మాకు అదనంగా ఒక కౌంటర్ సీనియర్ సిటిజన్స్ కోసం ఏర్పాటు చేస్తే బాగుంటుందని కూడా వీళ్ళందరూ కోరుతున్న పరిస్థితి. అయితే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత 24 గంటల పాటు బ్యాంకు పనిచేయకపోవడంతో అందరూ విపరీతమైన ఈ చిల్లర సమస్యతో ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా 100 నోట్ల కోసం అందరూ క్యూ కట్టిన పరిస్థితి ఉంది. మొత్తానికి మనం చూస్తే కనుక ఈ బ్యాంకు వద్ద ప్రత్యేకంగా ఏదైతే ఈ నోట్లను మొత్తానికి చలామణికి సంబంధించి చలామణిలో లేని నోట్లు ఏవైతే ఉన్నాయో వీటిలన్నింటినీ మార్పు చేసుకునేందుకు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఫామ్స్ ఇస్తున్నారు. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకి సంబంధించిన ఏదో ఒక ఆధారం, అంటే పాన్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, లేదంటే ఓటర్ ఐడి, ఇలాంటివి ఖచ్చితంగా తీసుకుని రావాలని కూడా బ్యాంకు అధికారులు సూచిస్తున్న పరిస్థితి ఇక్కడ ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఏదైతే ఈ నోట్లను చలామణి చేసుకుంటానికి వస్తారో వాళ్ళ కోసం ఇక్కడ ప్రత్యేకంగా అదనపు కౌంటర్లు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. దాదాపుగా విశాఖలో ఉన్న అన్ని బ్యాంకులు కూడా ఇలాగే క్యూ కట్టిన పరిస్థితి ఉంది. మనతో పాటు కొంతమంది బ్యాంకు సిబ్బంది కూడా ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఇక్కడ అంటే ఎలాంటి ఏర్పాట్లు చేశారనేది కూడా అడుగుదాం. సార్, ఇక్కడ చెప్పండి, ఇవాళ ఈ నోట్లను ఈ చలామణి చేసుకుని వచ్చేందుకు కానీ అలాగే డిపాజిట్ చేసే వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు సార్? 4 కౌంటర్స్ ఎక్స్క్లూజివ్గా క్యాష్ రిసీట్స్ అండ్ పేమెంట్ పెట్టారండి. ఎక్స్చేంజ్కి 2 కౌంటర్స్ పెట్టారు. అకౌంట్ లేని వాళ్ళు కూడా దే కెన్ టేక్ ద పేమెంట్ త్రూ ద ఎక్స్చేంజ్ ఆఫ్ 4000 రూపీస్ దాకా చేసుకోవచ్చు. డబ్బులు కట్టేవాళ్ళు పాన్ కార్డ్ ఐడి ఉంటే కనుక ఎనీ అమౌంట్ బియాండ్ 50,000, ఒకవేళ పాన్ కార్డ్ లేని పక్షంలో బిలో 50,000 చేసుకోవచ్చు. దట్స్ ద అరేంజ్మెంట్. ప్రత్యేకంగా ఇక్కడ ఏదైతే నోట్ల చలామణి కోసం ఏదైతే ఈ రద్దయిన నోట్లను వీళ్ళందరూ కూడా మార్చుకునేందుకు వచ్చారో వాళ్ళందరి కోసం ప్రత్యేకంగా 4 కౌంటర్లను ఇక్కడ అదనంగా ఏర్పాటు చేశామంటున్నారు. మరోవైపు ఇక్కడ పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా బ్యాంకుల వద్ద ఈ ఏదైతే తమ నోట్లను మార్చుకునేందుకు కానీ డిపాజిట్ చేసుకునేందుకు కానీ భారీగా ఇక్కడ పబ్లిక్ అంతా ఇక్కడ ఖాతాదారులందరూ కూడా ఇక్కడికి వస్తున్న పరిస్థితి. అయితే ఈ 4000 అయితే ఈ పరిమితిని కొంత పెంచితే బాగుంటుందని కూడా ఇక్కడ బ్యాంకులకు వచ్చిన ఖాతాదారులందరూ కూడా చెప్తున్నారు. ఏదైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం సమంజసమైనప్పటికీ కూడా కొంత ఇబ్బంది తప్పని పరిస్థితుంది. అయితే ఇవాళ కూడా ఈ ఏదైతే ఏటీఎంలు ప్రస్తుతానికి ఇంకా పనిచేయట్లేదు. రేపటి నుంచి ఏటీఎంలు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ నేపథ్యంలో మరికొంత ప్రజలకు వెసులుబాటు కలిగే అవకాశం ఉంది. మనతో పాటు ప్రస్తుతం డీజీఎం ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మేడం, చెప్పండి, ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఓవరాల్ గా? కానీ పబ్లిక్ కూడా మాకు సహకరించాలండి. మేము వారి కోసమని మేము షామియానాలు వేసి చైర్లు వేసి మేము టోకెన్ సిస్టమ్ పెట్టి వాళ్ళకి ఫామ్ ఫిల్ చేయడానికి కూడా మేము అసిస్టెన్స్ ఇచ్చాము. అవన్నీ తీసుకుని టోకెన్ ప్రకారం పిలిచినప్పుడు టోకెన్ ప్రకారం లోపలికి రావాల్సిందిగా కోరుతున్నామండి. వాళ్ళందరూ కూడా రష్ ఒకసారి ఎగబడి వచ్చేస్తున్నారు. పబ్లిక్
మాకు కోఆపరేట్ చేస్తే మంచిదండి, ప్లీజ్ అండి. మేమైతే అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మేము ఇప్పిస్తాము, 2000 నోటు ఇప్పిస్తాము, చిన్న డినామినేషన్ ఇప్పిస్తాము, అన్ని డినామినేషన్లు ఇస్తామండి. 500, 1000 తప్పకుండా యాక్సెప్ట్ చేస్తాం ఎవరు వస్తే వాళ్ళ దగ్గర నుంచి. ఎక్స్చేంజ్కి 4000, క్యాష్ డిపాజిట్కి వాళ్ళ కేవైసీ నామ్స్ ప్రకారం ఎంతవరకు లిమిట్ ఉంటే అంతవరకు లిమిట్ యాక్సెప్ట్ చేస్తాం డిపాజిట్. శని ఆదివారాలు సెలవైనప్పటికీ మనకి ఆ 2 రోజులు కూడా వర్కింగ్ చేయమని రిజర్వ్ బ్యాంక్ ఆదేశాలు ఇచ్చింది. అన్ని బ్యాంకులు వర్క్ చేస్తాయి, అన్ని బ్యాంకుల్లోనూ ఈ సౌకర్యం కలగజేశారు. అయితే ఈ బ్యాంకు వద్దకు వచ్చే ఈ ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తాము. అయితే టోకెన్ వైజ్ సిస్టమ్ పెట్టాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా తమకు సహకరించాలని కూడా బ్యాంకు సిబ్బంది కోరుతున్న పరిస్థితి. అయితే ఏదైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఏదైతే ఈ 100 రూపాయల నోట్లకు సంబంధించి ఇక్కడ బాగా క్యూ ఉన్న పరిస్థితి అయితే కనబడుతుంది. ప్రతి ఒక్కరు కూడా తమ వద్దనున్న 500, 1000 రూపాయలు మార్చుకుని 4000 వరకు పొందాలని కూడా ఖచ్చితంగా బ్యాంక్ అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనబడుతుందని చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ సురేష్తో అశోక్, ఎన్టీవీ, విశాఖపట్నం.